చరణ్ అనుకుంటాడు మనసులో, పూజ కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది, నగలు ఎలా వస్తాయి అని చెప్పి అలా మనసులో కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క ఇక పూజకు అన్నీ సిద్ధమేనా చూసుకోండి అని చెప్పి, అన్నీ ఉన్నట్టేనా అని చెప్పి పల్లవి పంతులు గారిని అడుగుతూ ఉంటే, ఏయ్ ముందు ఆయనదంతా చూసుకుంటారులే కానీ ముందు నగలేవి తీసుకురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. పూజ టైంకి ఖచ్చితంగా నగలు వస్తాయండి, పల్లవి చెప్పింది కదా అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే, అప్పుడు అక్కడ ఉన్న వైష్ణవి అంటుంది, గుండమ్మ పల్లవి చెప్పింది నగలు తీసుకొస్తుంది అని చెప్పి అంటున్నావు, ఓకే అంటే నగలు పల్లవి దగ్గర ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు పల్లవి అంటే నగలు మీ దగ్గర ఉన్నాయా మీకు తెలుసా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, అప్పుడు అక్షిత ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది. అవును మరి చెప్పాను కదా పూజ టైంకి వస్తాయని అని పల్లవి అనగా, అప్పుడు అక్షిత అంటుంది, చూడు చాలా టెన్షన్గా ఉంది, నరాలు తెగిపోయేలా ఉన్నాయి, పూజ టైంకి నగలు వస్తాయంటున్నావు, అటు చూస్తేనేమో ఆ బంగారు మెరుగు పెట్టిన అతను కనిపించలేదు, పారిపోయాడు, మరి ఎలా తీసుకొస్తావు అని చెప్పి అడుగుతుంది అక్షిత. ఇటు వైష్ణవి కూడా అంటుంది, చూడు పల్లవి అక్కడ మెరుగు పెట్టిన అతను పారిపోయాడు, నీకు దొరకలేదని కూడా చెప్పావు, వెళ్ళి చూసి వచ్చావు వెళ్ళిపోయాడు, మరి అంటే ఏంటి దీన్ని బట్టి టైంకి తీసుకొస్తాను అంటున్నావు, అంటే నగలు నువ్వైనా కొట్టేసి ఉండాలి, ఏదో జరిగింది అని చెప్పి అనగానే, లేదు పల్లవి అలాంటి మనిషి కాదు, దొంగతనం చేసి ఉండదు అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే, అవును నా ఫ్రెండ్ అలాంటిది కాదు అని చెప్పి చంటి కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు సుమలత అంటుంది, అసలు పల్లవి దొంగతనం చేయలేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, మీరు అని చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు పల్లవి నేనే దొంగతనం చేశానని మీరు మాత్రం ఎలా చెప్పగలుగుతారండి, చెప్పండి అందరూ కాసేపు ఆగండి, పూజ టైంకి నగలు తీసుకొస్తాను అని చెప్పి అంటుంది అక్కడున్న పల్లవి. ఆ తర్వాత ఇక పంతులు గారు, సరే అయితే మీ గొడవ తర్వాత అమ్మ పూజ స్టార్ట్ అవుతుంది కదా, మరి పూజలో ఎవరు కూర్చుంటున్నారు అని చెప్పి అడుగుతారు. అప్పుడు గుండమ్మ అంటుంది, మా కూతురు మా అల్లుడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అక్షిత చంటిని. ఇక రండి బాబు కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, ఇక పంతులు గారు అమ్మ ఇక్కడ పూజ దగ్గర నీళ్లు అవి లేవు తీసుకురా అమ్మ అని చెప్పి అనగానే, అప్పుడు పల్లవి నేను తీసుకొస్తాను అని చెప్పి అంటుంది. ఇక పల్లవి అమ్మ రామ్మ అని చెప్పి గుండమ్మని పిలుస్తుంది. పల్లవి అలాగే గుండమ్మ అక్కడి నుంచి పక్కకు వెళ్తారనమాట. ఇక నగలు కూడా తీసుకురావాలి కదా, నేను నగలు కూడా తీసుకొస్తాను, అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం పంతులు గారు అని చెప్పి పల్లవి గుండమ్మ అక్కడి నుంచి వెళ్తారు. నగలు ఎలా తెలుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇటు పక్క వైష్ణవి అలాగే శాన్వి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటంటే ఇంత కాన్ఫిడెంట్గా నగలు తీసుకొస్తానని చెప్తుంది అని చెప్పి, అదే నాకు అర్థం కావట్లేదు అని వైష్ణవి అంటూ ఉంటే, అప్పుడు ప్రసన్నం వచ్చి కొంపతీసి మనం ఆ నగలు మెరుగు పెట్టేవాడితో కుమ్మక్కయ్యామని చెప్పి ఈ పల్లవి కనిపెట్టేసిందా, లేదంటే అసలు మనం నగలు దాచిపెట్టిన చోట నగలు ఉన్నాయంటావా, ఒకసారి వెళ్ళి చూసొద్దామా అని చెప్పి ప్రసన్నం అంటూ ఉంటే, అప్పుడు వైష్ణవి చిరాకుతో ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు దాచిపెట్టిన నగలు అందరి ముందు బయట పెడతావా ఏంటి, ఎలా పా అని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క పల్లవిని పక్కకు తీసుకొస్తాడనమాట చరణ్. ఏంటి పక్కకు తీసుకొచ్చావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది చరణ్ని. నీతో గుసగుసలు ముచ్చట్లు పెడదామని పక్కకు తీసుకొచ్చాను అని చరణ్ అంటాడు. అవునా నిజమా, ఎవరైనా చూస్తే బాగోదేమో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి అసలు నగలు ఎలా తెస్తాను అంటున్నావు, నాకు ఇక్కడ టెన్షన్తో అస్సలు ఏం చేయలేకపోతున్నాను, నరాలు తెగిపోతున్నాయి, చెప్పు అని చెప్పి అనగానే, నగల కోసమా, ఇంకా నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి, ఏమైనా సంబంధం ఉందా, నగలు ఎలా తెస్తావు ముందు అది చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి అది అని చెప్పబోతున్న టైంకి, అమ్మ మంచినీళ్ళు కావాలమ్మా ఇక్కడ పూజలో పెట్టాలి అని పంతులు గారు అరుస్తూ ఉంటే, పంతులు గారు తెస్తున్నాను అని చెప్పి పల్లవి వెళ్ళి మంచినీళ్ళు పెడుతుంది. ఇంతకీ దంపతులు వచ్చి కూర్చోండి అని చెప్పి పంతులు గారు అనగానే, ఇక వచ్చి అక్షిత అటు చంటి కూర్చుంటారనమాట. పూజ స్టార్ట్ అయిపోతుంటే ఇక పల్లవి ఒక నిమిషం పంతులు గారు లోపలికి వెళ్ళి నగలు తీసుకొస్తాను అని చెప్పి పల్లవి లోపలికి వెళ్తుంది. ఏంటిది నగలు తెస్తానంటుంది, ఏమవుతుంది అని చెప్పి వైష్ణవి అటు శాన్వి అనుకుంటూ ఉంటే, అప్పుడు అక్కడున్న ప్రసన్నంబ ఏమోనే చాలా కంగారు పడుతుంది, ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా తెచ్చేస్తుందంటావా అనగానే, మేమే కంగారుగా టెన్షన్ పడుతున్నాం, నువ్వు ఆగు కాసేపు అని చెప్పి వైష్ణవి అంటుంది ప్రసన్నమ్మతోని. ఇక లోపలికి వెళ్ళిన పల్లవి ప్లేట్లో ఇక బంగారు నగలు పట్టుకొని తీసుకొస్తూ ఉంటుంది. అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతారు. ఒక నిమిషం ఇక పూజలో పెట్టబోతూ ఉంటే, ఆగు ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ ఉన్న సుమలత అవి బంగారు నగలేనా అన్నట్టుగా తీసి చూస్తూ ఉంటుంది. ఇవి మన నగలే కదా, సేమ్ అదే డిజైన్ అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక
అక్కడ ఉన్న ప్రసన్నమ్మ ఇంతకీ ఆ అమ్మాయి తెచ్చిన ఈ బంగారో లేకపోతే గిల్టో ఒకసారి చూడమ్మా అని చెప్పి వేరే ఆమెకు చెప్పగానే ఆమె తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇవి బంగారు నగలే అండి అని చెప్పి అనగానే అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇంతకీ బంగారు నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. అవన్నీ ఎందుకు, పూజ టైంకి నేను తీసుకొస్తాను అని చెప్పి అన్నాను, తీసుకొచ్చాను కదా, ముందు పూజ కానివ్వండి అని చెప్పి పూజలో పెట్టేస్తుంది అనమాట బంగారు నగల్ని. పూజ స్టార్ట్ అవుతూ ఉంటే పల్లవిని పక్కకు లాక్కొస్తాడు చరణ్. ఏంటయ్యా బాబు మాట్లాడితే పక్కకు లాక్కొస్తావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నీతో ముచ్చట్లు కాదు కానీ అందరికీ చెప్పినట్టు నాకు చెప్పకు, నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి, ముందు అంటే నగలు నీ దగ్గరే ఉన్నట్ట, ఇంట్లో వాళ్ళందరూ అన్నట్టు నువ్వే నగలు తీసావా అనగానే నేనెందుకు తీస్తాను అని పల్లవి అంటూ ఉంటే, నువ్వు తీయవు నాకు నమ్మకం ఉంది, మరి నగలు ఇంట్లోనే ఉంటే నీకు ముందే ఐడియా ఉంటే ఎందుకు ఆ నగల్ని మెరుగుపెట్టిన అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళావు, అక్కడ అతనేమో కనిపించలేదు, మరి ఎలా అని చెప్పి అనగానే ఏం లేదు, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ నగలు మెరుగుపెట్టిన అతనే ఒక మూటలో ఈ బంగారు నగలు సర్దుకొని తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. అయితే తీసుకెళ్ళబోతూ ఉన్నాడు మన ఇంటి దగ్గర నుంచే. అయితే ఆయన పొరపాటుగా ఆ బ్యాగ్ని కింద ఇక్కడే పడేశానమాట, జారి పడిపోయినట్టుంది. ఆ బ్యాగ్ని నేను భద్రంగా దాచి పక్కన పెట్టాను. అయితే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామంటే అతన్ని పట్టుకుంటే అసలు ఎందుకు చేశాడు ఏంటనేది తెలుస్తుందేమో అన్నట్టుగా అక్కడికి వెళ్ళాను, అంతే, అంతకుమించి ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చరణ్ అలా అనుకుంటాడు మనసులో, ఈ పల్లవి ఏదో అడిగితే ఏదో చెప్తుంది, ఎప్పుడు అంతే ఏదేదో చేసేస్తుంది, కానీ ఏం జరిగింది ఏంటనేది ఎప్పుడు చెప్పదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. ఇక ఇటు పక్క పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. పంతులు గారి దగ్గర అక్షిత చంటి ఆశీర్వాదం తీసుకుంటారు, మిగతా వాళ్ళ దగ్గర కూడా అందరు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక పంతులు గారు వెళ్ళిపోగానే ఇక గబగబా ఇటు అక్షిత, శాన్వి, వైష్ణవి, ప్రసూనంబ నలుగురు కలిసి వెనక నుంచి బాల్కనీ సైడ్ నుంచి వచ్చి ఎక్కడైతే మట్టిలో కప్పిపెట్టారో బంగారు నగల్ని అక్కడ ఉన్నాయో లేవో చూద్దామని చెప్పి గబగబా వాళ్ళ నలుగురే వస్తారనమాట. ఇక ప్రసూనంబ తవ్వుతూ ఉంటుంది, ఏంటి ఎంత తవ్వినా బంగారు నగలు అది పెట్టింది ఇక్కడ లేదేంటి అని చెప్పి, అంటే అది కనిపెట్టేసింది అనమాట. అంటే అలా ఎలా కనిపెట్టేసింది, మన నలుగురికే కదా తెలిసి ఈ విషయం ఇక్కడే పెట్టామని, అసలు పోనీ ఆ బంగారం మెరుగు పెట్టిన అతనికి మనమే హెల్ప్ చేసామని వాడు దొరికితే పల్లవికి తెలిసేది, కానీ ఎలా తెలిసింది అని చెప్పి అందరూ కోపంగా ప్రసూనాంబ వైపు చూస్తూ ఉంటే, నన్ను చూస్తారేంటి, నేనేం చెప్పలేదు పల్లవికి అని చెప్పి ప్రసూనాంబ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తారనమాట గుండమ్మ, పల్లవి. పాపం ఆ ప్రసూనాంబ ఏమీ చేయలేదు, ఆవిడంత కోపంగా చూడొద్దు, నాకు క్లూ ఇచ్చింది మీరే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, మేమా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక గుండమ్మ కూడా అంటుంది, పూజ స్టార్ట్ అయ్యే టైంకి నగలు తీసుకొస్తానని పల్లవి కాన్ఫిడెంట్గా చెప్పింది కదా, మిమ్మల్ని చూస్తేనే ఆల్రెడీ పల్లవికి డౌట్ వచ్చిందంట. యాక్చువల్గా మేము బంగారు మెరుగు పెట్టే వాళ్ళంటే అతనికి దగ్గరికి వెళ్ళాము, కాకపోతే అతన్ని పట్టుకుంటే ఇదంతా చేసింది ఎవరు అనేది ఒక ఐడియా వస్తుందేమో అని, కానీ అతను ఆల్రెడీ అప్పటికే తప్పించుకుపోయాడు. అప్పుడే పల్లవికి ఐడియా వచ్చింది. ఇక పల్లవి అప్పుడు మీరు ఇంటి దగ్గరే పల్లవి మీద నిందేశారు కదా, నలుగురు ఎగబడి మరి పల్లవి దొంగతనం చేసింది, లేదంటే పోలీసులు పిలవాలి అది ఇది అని చెప్పి, అప్పుడే నేను మీ నలుగురు వేళ్ళకి ఉన్న మట్టిని మాత్రం చూశాను, మీరు మట్టిని కప్పెట్టారు కానీ మీ గోర్లలో విరుక్కున్న మట్టిని మాత్రం మీరు తీసుకోలేదు కదా, అది నేను కనిపెట్టాను అని పల్లవి అంటుంది. ఇక అందరూ వాళ్ళ గోర్లను చూసుకుంటూ ఉంటారు. అప్పుడే డౌట్ వచ్చింది, ఇంట్లోనే ఉన్నాయి నగలు, ఎక్కడో పెట్టారు మీరు అని. ఇక అమ్మ నేను వచ్చాం కదా పక్కకి నగలు తీసుకొస్తామని, ఇక అప్పుడు వచ్చి బాల్కనీలో మొత్తం వెతికాము, ఇంట్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉందా అని చెప్పి. ఇక మొత్తం అంతా వెతికితే బాల్కనీలో అక్కడ మట్టి దగ్గర దగ్గర మట్టి సరిగ్గా లేదు, కొంచెం తవ్వినట్టుగా మా ఇద్దరికి కనిపించింది. ఇక అక్కడ అంతా తవ్వి చూస్తేనేమో అక్కడే స్టార్టింగ్లోనే మేము అనుకున్నట్టే నగలు కనిపించాయి, ఇక అవి తీసుకొచ్చి పూజలో పెట్టాము అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటారు. పైగా అందరూ నోరు తెరిచి అవునా అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట అక్కడున్న అక్షిత వీళ్ళంతా. ఇక ఆ తర్వాత పల్లవి అంటుంది, చూడండి నేను ఫస్ట్ నుంచి దరిద్రంలోనే పుట్టాను, చాలా పూర్ ఫ్యామిలీ మాది, కానీ నేను మాటలు పడగలను, కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా ధనవంతులు పెద్దవాళ్ళు, మీరు నేను పడినట్టుగా మాటలు పడలేరు, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి అందరి ముందు తలదించుకునే పనులు చేయకండి దయచేసి అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగిన ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.